కానీ మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కవుల మీద, మేధావుల మీద, ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కూడా ఇంకా నేటికి సొంత గడ్డ మీద దాడులు జరుగుతున్నాయి భౌతికంగా. ఇప్పటికి కూడా భయపెడుతున్నారు, కవులు భయపడుతున్నారు కూడా. దీనిపైన మీరు కవులు భయపడుతున్నారు అంటే మీరు ఒప్పుకుంటారా ఒక కవిగా? కవులు భయపడుతున్నారు అని కాదు, అంటే సమాజం, ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న వర్తమాన సమాజం, ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయాలు చాలా మారిపోయాయి. అంటే ప్రజలు ఏది పట్టించుకుంటున్నారు, ఏది పట్టించుకుంటలేరు అనే విషయం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు ప్రజల్ని బలిపశువుల్ని చేసి ఆటాడుకుంటున్నారు. వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసి బుల్డోజర్లతోటి అతలాకుతలం చేసి వాళ్ళను దేనికి పనికి రాకుండా చేస్తున్నప్పుడు ఉద్యమాలు లేకుండా మనకు అనిపిస్తుంది. ఉద్యమాలు లేకుండా ఉండదు. ఎక్కడో ఓ చోట నిరంతరం ఉద్యమాలు తెలంగాణ నేల మీద భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఆ ఉద్యమాల వెనకాల గొంతు విప్పుతున్నది జర్నలిస్టులు, గొంతు విప్పుతున్నది కవులు, గొంతు విప్పుతున్నది కళాకారులు. అలా చాలామంది, అంటే గొంతు విప్పుతున్న కవులు, కళాకారులు ఇవాళ మనకు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు. ఆ చైతన్యానికి ప్రతీకలు మాత్రం నిలబడి రాస్తున్నటువంటి, ప్రాణాలకు తెగించి రాస్తున్నటువంటి కవులు, కళాకారులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు వర్తమాన పరిస్థితిలో మీరే అన్నట్టు తెగించి పోరాటాలు చేసి జైలు పాలై ఆత్మ బలిదానాలు చేసుకొని అమరత్వంతో అమరత్వ త్యాగాలతోటి, అనేక త్యాగాలతోటి తెలంగాణను తెచ్చుకున్న తర్వాత మనం ఊహించని దొలర రాజ్యం వచ్చేసింది. ఏ ప్రజా ఆకాంక్షల కోసం తెలంగాణ పోరాడినమో ఆ ప్రజా ఆకాంక్షలు మళ్ళీ నేల మీద వినిపించవద్దు అని చెప్పి దొరల పాలన, గడిల పాలన మొదలైంది. అయినా కూడా 10 ఏళ్ళు ఓపిక పట్టిళ్ళు ప్రజలు, 10 ఏళ్ళు ఓపిక పట్టిళ్ళు కవులు, కళాకారులు. మెల్లగా అంటే నిప్పు మనకు కనిపించదు, అది ఎంత పొగ రాజేస్తుంటుంది, ఎంత నివురుగప్పిన నిప్పు లెక్కుంటుంది, అది ఎంత దావాలనాన్ని ప్రామిస్ చేస్తుంది అనేది మనం ఈ 10 ఏళ్లలో మనం చూసాం కూడా. అంటే మెల్లగా మళ్ళీ ఒక పోరాటాన్ని తీసుకొని వచ్చి పోరాటమే చేయాల్సి వచ్చింది, ఉద్యమమే చేయాల్సి వచ్చింది. ప్రజల్ని కలుపుకొని, ప్రతిపక్ష పార్టీల్ని కలుపుకొని, అంటే సామాజిక ఉద్యమాలు చేసే కవి ఇవాళ రాజకీయ ఉద్యమాలు చేయాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితులు ఇవాళ వచ్చినా కూడా కవులు భయపడకుండా, కళాకారులు గొంతు విప్పుతూ, పాడుతూ, ధూమ్ధాం చేస్తూ, రచ్చ చేస్తూ దొరల పాలనకు అంతం చేసినటువంటి నేల ఇక్కడి స్వరాలు, ఇక్కడి కవితలు. వర్తమాన కాల పరిమితిలో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సమయంలో అత్యవసరంగా ఇంకొక రాజకీయ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందా? కవులకి ఆ బాధ్యత ఉందా? అంటే ప్రత్యక్షంగా కవి రాజకీయాలు చేయడు. రాజ్యం చేస్తున్నటువంటి ఆ దమనకాండను, రాజ్యం చేస్తున్నటువంటి అనేక అకృత్యాల్ని కవి తన కలం ద్వారా ఎదిరిస్తూ వస్తాడు. అవసరం ఉందా ఇప్పుడు? ఆ అవసరము అంటే కవి నిరంతరం పోరాటంలోనే ఉంటాడు. కవి ఎప్పుడు కూడా అంటే నిస్సత్తుగా, నిస్సహాయంగా, అచేతనంగా ఏమీ ఉండడు. పోరాడే గుండె చచ్చేంత వరకు అలసిపోకుండా పోరాడుతూనే ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలోనే అనుమానం వస్తుంది, సందేహం కలుగుతుంది అసలు కవంటే ఎవరు అని చెప్పి. ఎందుకంటే చాలా మంది కవులు ఇప్పుడు రాజ్యానికి కూడా కొమ్ము కాస్తున్న వాళ్ళు ఉన్నారు. పక్కనే ఉండి వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తూ ప్రశ్నించాల్సిన గొంతులన్నీ కూడా ఇప్పుడు రాజకీయ నేతల పక్కన పోయి కూర్చుంటున్నాయి, బాగా వేస్తున్నాయి, అక్కడనే సెటిల్ అయిపోయినాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కవంటే ఎవరు, కవికున్న సామాజిక బాధ్యతని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. మీరు చెప్పండి దాన్ని. చాలా మంచి ప్రశ్న. పాటలు పాడే అందరూ గొప్ప కళాకారులు, ప్రజా వాగ్గేయకారులు కారు. కవిత్వం రాస్తున్న కవులందరూ రాజ్యానికి ఎదురు తిరిగి రాస్తున్న కవులు కారు. కవిత్వం రాయడం వేరు, కవిత్వమే జీవితంగా నిలబడే వాళ్ళు వేరు. అంటే పోరాటాలు చేసే దమ్ము ఉండాలి. అమాయకంగా, మోమాటంగా, అంటే ఒక గిరిగీసుకున్నటువంటి బతుకుల్లో ఉన్నటువంటి కవులు వాళ్ళు ఒక ఉద్యమాన్ని, ఒక విప్లవాన్ని పుట్టించలేరు. వాళ్ళని మనం అంటే ఒక ప్రస్తావన, ఒక కవి యొక్క ప్రస్తావనను మనం మొదటి నుంచి గమనిస్తే, తీసుకుంటే ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ స్వరం వెనకాల ఏ బాధ ఉంది, ఏ తడపు ఉంది, ఏ దుఃఖం ఉంది, ఏ ఆవేదన ఉంది, అతను ఎందుకోసం రాస్తున్నాడు, తన కోసం రాస్తున్నాడా, పేరు కోసం రాస్తున్నాడా, కాంక్షల కోసం రాస్తున్నాడా, పదవి వ్యామోహాల కోసం రాస్తున్నాడా? మీరు అన్నట్టు ఇవాళ చాలా సందేహాలు ఉన్నవి. కవులు, కళాకారులు రాజ్యం పాట పాడుతున్నారు.
రాజ్యం ఇస్తున్నటువంటి బొటాబొటి సంక్షేమాల పాట పాడుతున్నాడు. పాడడానికి గల కారణాలు మనం అంటే విప్లవ కవ్య, అభ్యుదయ కవ్య, పోరాటాలు చేస్తున్నటువంటి కవ్య, లేదు మామూలుగానే తల వంచే కవ్య అని చెప్పి మనం వాళ్ళని ఆ విధంగా గమనించాల్సిన ఒక అవసరం ఉంది. 80 సంవత్సరాలు దాటిన పోరాటం ఆపని విప్లవ కవి వరవర్రావును చూస్తూ ఉండండి. 90% దేహం చచ్చుబడిపోయిన సాయిబాబా లాంటి ప్రొఫెసర్ను అండా సెల్లో వేసి ఈ రాజ్యం ఎంత భయపడుతుందో, రాజ్యం భయపడుతుంది. కవులు, కళాకారులు, మేధావులు, సాయిబాబా లాంటి మేధావులను చూసి రాజ్యం భయపడుతుంది. భయానికే తీసుకొని వెళ్ళి ఎక్కడ మా రాజ్యాన్ని ఎండగడతాడో, మా రాజ్యాన్ని మొత్తం కూలదోస్తాడో, ఒకే ఒక మాటతోటి కూలదోసే అద్భుతమైనటువంటి శక్తి వరవర్రావు లాంటి, సాయిబాబా లాంటి అద్భుతమైనటువంటి ఆ వీరుల్లో ఉంది.